గాయ్స్ అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే లగ్న పత్రికలు వచ్చేసాయి అనమాట. సో దాని గురించి ఈరోజు వ్లాగ్ వచ్చేసి వీడియో అనేది చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇంకా వచ్చేసి కొన్ని టిప్స్ కూడా చెప్తాను మీకు లగ్న పత్రిక గురించి, ఎడిటింగ్ గురించి కానీ లేకపోతే పసుపు పెట్టేది కానీ. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ ఇంకోటి వచ్చేసి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట. ఇంకా పెళ్ళికి సంబంధించి ఏమన్నా వీడియోస్ షాపింగ్ గురించి కానీ లేకపోతే ఎక్కడ షాపింగ్ చేస్తే బాగుంటుంది, ఎక్కడ మంచి కలెక్షన్ ఉంటుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్లో నేను చాలా వీడియోస్ పోస్ట్ చేశాను మ్యారేజ్ కాబట్టి. సో నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీసి పెడుతున్నాను అనమాట. చాలామందికి యూజ్ అవుతాయి కదా. మీలో కూడా ఎవరైనా పెళ్లి చేసుకోబోయే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్లో ఉన్నా సరే వాళ్ళకైతే షేర్ చేసేయండి. ఎందుకు అంటే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కదా పెళ్లి సీజన్లోని. సో ఇప్పుడు ఏంటంటే మేము ఇది ముందు రోజు వీడియో అనమాట. సోఫాలు అవి చూడడానికి వచ్చాము, ఏటి బాగుందా ఏంటి అని చెప్పి పెళ్లి తర్వాత పెడతారు కదా. సో ఏంటంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ ఎక్కడైతే చేస్తారో అక్కడికే వచ్చి మేము చూసాం అనమాట. చూడండి వాళ్ళు క్లాత్లు అవన్నీ పెట్టి ఎలా చేస్తున్నారో సోఫాలు అవన్నీ కూడా. ఇది వచ్చేసి మనకి శ్రీరానగర్లోనే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లో ఎవరికైనా సోఫాలు కావాలనుకుంటే ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. ఇకపోతే అక్కడ కొన్ని మోడల్స్ చూసాము, మళ్ళీ చెప్తామని చెప్పి అయితే మేము అక్కడ నుంచి వచ్చేసాము. ఇకపోతే నెక్స్ట్ డే మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదనమాట. బ్రెడ్ని ఏంటంటే మంచిగా కాల్చుకుంటున్నాను. నాకు బ్రెడ్ ఉత్తిగా తినాలనిపించదు, ఇలా రోస్ట్ చేసుకొని తింటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఇంకా దాంతోపాటు అంబలి తాగే అలవాటు కూడా నాకు ఉంది. సో ఇంకా ఏంటంటే బ్రెడ్, రోస్టెడ్ బ్రెడ్, ఇంకా అంబలి, ఇంకా వచ్చేసి ప్రోమోగ్రానేట్ అనమాట. సో ఇది మన బ్రేక్ఫాస్ట్ ఈరోజు వచ్చేసి. తర్వాత ఏంటంటే మనకి ఆర్డర్స్ అయితే వచ్చాయి. నేను ఏంటంటే కొన్ని ఆన్లైన్లోనే తక్కువ కాస్ట్ కొన్నవి, రీజనబుల్గా ఉన్నవి ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. అంటే బయటకి ఆన్లైన్కి కంపేర్ చేస్తే ఆన్లైన్లో తక్కువ ఉంటే ఆన్లైన్లో పెట్టుకుంటున్నాను, బయట తక్కువ ఉంటే బయట కొనుక్కుంటున్నాను. ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు మాత్రం చాలామంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఓన్లీ ఇమేజ్ చూసేసి ఏంటంటే ఆర్డర్ పెట్టేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకండి. కిందన రివ్యూస్ చూడండి. అండ్ ఇంకా మీకు ఏంటంటే కిందన డీటెయిల్స్లో కూడా కరెక్ట్గా ఏమేం ప్రోడక్ట్స్ ఇస్తారు, అక్కడ ఏమేమి వాళ్ళు ఇచ్చేవి అన్నీ కూడా క్లియర్గా రాసి ఉంటాయి. సో అవి కూడా చెక్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే వచ్చిన తర్వాత సింగిలే వచ్చింది ఏంటి, ఇంకో దీంతో పాటు పెయిర్ రాలేదేంటి అనుకుంటారు. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మీరు ముందే డీటెయిల్స్లో క్లియర్గా చూసుకోండి. అండ్ కింద రివ్యూస్ కూడా చూసుకోండి ఏంటి అని చెప్పేసి. చూసారు కదా, నేనైతే జ్యూస్ చేసుకునే సెట్ ఒకటి పెట్టుకున్నాను. ఇంకా గ్లాసులు అవి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి ఒక సెట్ ఉంటుంది కదా, లైక్ అలాంటిది ఒకటి పెట్టుకున్నాను. ఇంకా వచ్చేసి ఈ మధ్య కొత్తగా ట్రెండ్ అవుతుంది కదా పోపుల డబ్బా, ఏంటంటే రౌండ్ సర్కిల్లో ఏంటంటే 2 స్టెప్స్ కింద వస్తున్నాయి. సో అలాంటిది కూడా పెట్టుకున్నాను అనమాట. 3 బాగానే వచ్చాయి, మంచిగానే వచ్చాయి. పెట్టిన ప్రైస్కి అయితే ఓకే, రీజనబుల్ అనిపించింది. ఇంకా తర్వాత మళ్ళీ మనకు ఆకలేస్తుంది అనమాట. ఇలా చికెన్ ఫ్రై చేసుకుని అయితే తినేసాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా లగ్న పత్రికలు అని చెప్పాను కదా. సో ఏంటంటే లగ్న పత్రికలకి ఏంటంటే పసుపు అది కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను దీని గురించి మంచి వీడియో కూడా ఎడిట్ చేసి పెట్టాను. సో చాలా మందికి యూజ్ అవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకపోతే మీకు తెలుస్తుంది అనమాట వీడియో ఎలా చేయాలి ఏంటి, స్టాటస్లకు కానీ ఎవరికైనా పెట్టడానికి కానీ చాలా బాగుంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ చూసారు కదా, ఇది మన కార్డు డిజైన్ వచ్చేసి 7 అడుగులు ఉంటాయి కదా. 7 అడుగులకి కూడా 7 మీనింగ్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఏంటంటే మొత్తం మేము ప్రింట్ చేయించామన్నమాట. 7 అడుగులకి కూడా 7 మీనింగ్స్ వచ్చాయి. ఇంకా వచ్చేసి కార్డుకి ఇలా ఎంట్రన్స్లో ఏంటంటే శివపార్వతులు వస్తారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కార్డ్ డిజైన్ వచ్చేసి ఇది, ఫ్రంట్ సైడ్ కార్డ్ డిజైన్. ఇంకా మధ్యలో అయితే ఇలా డీటెయిల్స్ మొత్తం ఇంకా ఇంగ్లీష్లోనే తెలుగులోనే ఉంటాయి కదా. సో అవన్నమాట. ఇంకా ఫైనల్ మన కార్డు లుక్ వచ్చేసి ఇది. ఇంకా అది ఫోల్డ్ చేసుకొని, అసలు ఆ పెళ్లి కార్డ్స్ ఇచ్చిన వాళ్ళే ఇలా ఫోల్డ్ చేసేసి కవర్స్లో పెట్టేసి ఇచ్చేయచ్చు కదా. మనకి ఎంత టైం సేవ్ అవుతుందో కదా. కానీ ఇవి కూడా మనమే చేసుకోవాలి. సో ఏంటంటే ఇలాగ కార్డ్స్కి అవన్నీ డిఫరెంట్ వేరువేరుగా ఇస్తారు కదా. కవర్లు వేరేగా, లోపల మ్యాటర్ వేరేగా, మళ్ళీ బయట దేవుళ్ళు వేరేగా. సో అవన్నీ కూడా ఫోల్డ్ చేసుకొని ఏంటంటే వీటిలో పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు మంచి టిప్ చెప్పిన, పసుపు రాసుకునేటప్పుడు ఏంటంటే ఇలా అన్నీ కూడా ఒకే లైన్లో కాకుండా ఇలా కొంచెంగా జరుపుకొని ఒకే దగ్గర పెట్టుకొని ఇలా పసుపు రాసేసుకున్నట్లయితే మీకు ఒకేసారి అన్ని కార్డులకి కూడా పసుపు అనేది అంటుకుపోతుంది. అంటే సింగిల్ కార్డుకి పెట్టుకునే కన్నా ఇలా ఎక్కువ కార్డ్స్ మీద ఇలా చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది అనమాట. ఫైనల్గా మా మమ్మీ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసి స్నాక్స్ అవి తెచ్చారనమాట, అరేంజ్ చేస్తున్నాను. అది అయిపోయిన తర్వాత ఇంకొక ఆర్డర్ వచ్చింది మీషో నుంచి. ఇది మీషోలో పెట్టాను అనమాట. మీషోలో ఏంటంటే రెగ్యులర్ వేర్కి కాకుండా అప్పుడప్పుడు వేసుకోవడానికి
ఇందులో చాలా బెటర్. ఇవేంటంటే త్వరగా కలర్ కూడా షేడ్ అయిపోవు, చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి అన్నమాట. అంటే ఎక్కువ కాలమే వేసుకోవచ్చు కూడానా. అంటే అప్పుడప్పుడే మనం ఏమీ రోజు వేసేసుకొని రోజంతా వేసేసుకొని తిరగం, జస్ట్ ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకొని వెంటనే తీసేస్తాము. అలాంటి వాటికి మీషో మీకు చాలా యూజ్ అవుతుంది. మంచి మంచి మోడల్స్ అనేవి ఉంటాయి అందులో, తక్కువ ప్రైస్కి రీజనబుల్ ప్రైస్కి ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకా అందులో ఏంటంటే ఈ ర్యాపర్ ఇచ్చాడు అనమాట మనకి. నాకు చిన్నప్పుడు అయితే నేను దీని గురించి ఎలా కొట్టుకునే వాళ్ళమో, నేను మా ఇంట్లో వాళ్ళు కానీ మా ఫ్రెండ్స్తో కానీ, అసలు ఇందులో ఇచ్చినా సరే ఇలా పేలిస్తే భలే ఉంటాయి కదా అవి. ఇంకా ఫైనల్గా మీకు కార్డ్ వచ్చేసి ఒక వీడియో చేశాను చాలా మంచిగా. సో అది చాలా మందికి యూజ్ అవుతుంది, స్టేటస్లు పెట్టడానికైనా, ఎవరికైనా పెట్టుకోవడానికైనా, లేకపోతే రీల్స్ చేసే వాళ్ళకైనా అని చెప్పాను కదా. సో ఆ వీడియో వచ్చేసి ఇదే అనమాట. సో మనకి ఏంటంటే లగ్నపత్రిక అని చెప్పేసి అది ఓపెనింగ్ చేసేటప్పుడు ఇలా మనకి వీడియో పెట్టినప్పుడు ఏంటంటే చాలా మంచిగా వస్తుంది. అంటే ఫ్రంట్ లైక్ ఏంటంటే డైరెక్ట్గా పెట్టేయకుండా ఇలా కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పెడితే చాలా మంచిగా ఉంటుంది కదా. ఈ మధ్య చాలా ట్రెండ్ కూడా అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.